on her nose. లేకపోతే అష్టాచమ్మల భార్గవియా? భార్గవి కాదు, డెఫినెట్లీ నాట్. Is it Madhavi? Maybe. I have no clue. కానీ ఇప్పటి హీరోయిన్స్లలో లాగా అనిపిస్తున్నారు. అవును, మాధవి గారు అన్నట్టుగా అనిపించట్లే కొంచెం. yes yes. ఎలా? ఎవరు ఉండొచ్చు? కొంచెం తెర తీసేస్తే కనుక్కోవచ్చు. శాలిని కి కొంచెం దగ్గరలో ఉంది. శాలినికా? Yeah. కదా? Yes. శాలిని, శ్యామిలి. It's not Shalini, probably Shamilini అనుకుంటా. చలో, సో ఎవరన్నది మీరు కరెక్ట్ గా గెస్ట్ చేయండి, బికాస్ వారెవరో క్లియర్ గా తెలిసిపోతుంది, బట్ తగ్గట్లేదు పేరేంటన్నది. సో ఏం చేద్దాం, ఎవరి పేరు ట్రేస్ చేద్దాం? Okay, we'll go with Shalini. Shamili. శ్యామిలి. శ్యామిలి? Yes. ఓకే. ఎనీవేస్ ఇంకా 2 రౌండ్స్ ఉన్నాయి, బట్ స్టిల్ లెట్స్ ట్రై అవర్ లక్. Yeah. మన అకౌంట్ ఓపెన్ అవుతుందో లేదో చూద్దాం. Yes. ఓపెన్ అయినా అవ్వకపోయినా మనకు ₹1,00,000 కావాలి. 3వ రౌండ్ కోసం వెయిట్ చేద్దాం. సో వారెవరు రివీల్ చేయడానికంటే ముందు ఒక మెలోడియస్ బ్రేక్. బ్రూక్ బాండ్ 3 రోజెస్. నేను Take a break and come back. మాస్ అంటే కత్తులు కర్రలు కదరా, మాస్ అంటే దుమ్ములు వేసుకోవాలి. తాగుతాను బాబు గారు, తాగుతాను, గుండె పైనదాకా తాగుతాను. నువ్వు పైకి కనిపించమని నీలో మంచి కామెడీ ఉండే. చూపు చాలు మన టు బ్రూక్ బాండ్ 3 రోజెస్. నువ్వు నేను ఎలా చెప్పాలి? నువ్వు నేను. నువ్వు నేను. లెట్స్ రివీల్ దిస్ అండి. శ్యామిలి ప్లీజ్. ఒక్కడున్నాడు సినిమా హీరోయిన్ Yes. పేరు చెప్పుకుంటుందా? నేహ ఐ థింక్. బట్ అమ్మాయి స్మైల్ లో మాధవి గారు అయితే ఉన్నారు, అండ్ మీరు చెప్పారే శ్యామిలి ఉన్నారు. యాక్చువల్లీ వాళ్ళ సో నేహా జుల్కా. కష్టం వెళ్ళండి, కొంచెం కనుక్కోవడం కొంచెం కష్టం. ఏదేమైనా కానీ వంశీ గారు, Yeah. ఇప్పుడు ఎలా ఉంది లైఫ్ చెప్పండి. అప్పుడు మీ ప్లానింగ్స్ వేరే ఉంటాయి, ఆ సాఫ్ట్వేర్ లో ప్లాన్స్ అన్ని వేరే ఉంటాయి, బట్ సడన్ గా మారిపోతుంటాయి ఆ ప్లాన్స్. యాక్చువల్ చెప్పాలంటే నాకు యుఎస్ లో ఉండాలని ఉండేది మ్యారేజ్ కి, బికాస్ తన సింగర్ కాబట్టి. మ్యారేజ్ కి ముందు వీ హ్యాడ్ అన్ అగ్రిమెంట్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే, అంటే అగ్రిమెంట్ అనుకోలేము, జస్ట్ టాక్. తను బికాస్ ఆ టైంలో స్టార్ ఆఫ్ ఏపీ చేసింది, తనకి కొన్ని ఛాన్సెస్ కూడా వచ్చాయి. బికాస్ మ్యారేజ్ వల్ల షీ హాడ్ టు స్కిప్ ఆల్ దోస్ థింగ్స్, సే నో టు ఇట్. ఓకే, తను వచ్చింది యుఎస్ కి. సో ఐ సెడ్ నేను ఉంటే 1.5 years ఉంటాను, లేదు అంటే ఉంటే కంప్లీట్ గా ఉందాము, లేదు అంటే ఐ విల్ కమ్ బ్యాక్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. సో వీ స్టే అక్కడ 14 months ఉన్నాము, దెన్ వీ కేమ్ బ్యాక్ లాస్ట్ ఇయర్ because you love her so much, right? And even she was missing her career also. Of course, and of course. I don't want her to miss her career. Fantastic. Yeah? You're a superhero. రైట్. చాలా మంది ఫారిన్ కల్చర్ కి అలవాటు పడిన అబ్బాయిలు, నిజంగా ఇండియా నుంచి వెళ్ళిన అబ్బాయిలు, అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు మన దేశాన్ని చాలా ఓట్స్ దేర్ ఇన్ ఇండియా అని ఆ స్టైల్లో మాట్లాడేస్తుంటారు. బట్ తన కెరీర్ కోసం మీరు మీ కెరీర్ ని సాక్రిఫైస్ చేశారు ఆల్మోస్ట్, రైట్? ఇక్కడ ఉంటుంది, బట్ స్టిల్. That's right. సో Thank you. దట్ షోస్ యువర్ లవ్ టువర్డ్స్ హర్. సో ఈ సందర్భంలో ఈ ఖుషి ఇక మాహోల్ మే ఏక్ హో జాయే. పాండురంగుల్లో మీరు పాడిన పాట నాకు చాలా చాలా ఇష్టం. మీకు కూడా చాలా పేరు తెచ్చిపెట్టింది కదా. ప్లీజ్. హే కృష్ణ ముకుంద మురారి శ్రీకృష్ణ శ్రీకేశవ శ్రీ మాధవ శ్రీధర దామోదర నీ దర్శనమీ జన్మకు దొరకదా. అంతేనా?
అంటే యాక్చువల్లీ నా పోర్షన్ అంతే. ఓకే ఓకే సూపర్ సూపర్. ఎంత పెయిన్ కనిపించింది కదండి ఒక్క సెకండ్ లో. మ్యాజిక్ ఉందండి మీ వాయిస్ లో. నిజంగా దేవుడు వచ్చేస్తాడేమో అనిపించింది. సరే మీ మిస్సెస్ ఎలాంటి పాటలు పాడితే మీకు చాలా ఇష్టం చెప్పండి. వాట్స్ యువర్ ఫేవరెట్? తనకి ర్యాప్ పాడటం చాలా ఇష్టం. ఓ ర్యాప్. అంటే చాలా మటుకు వెస్టర్న్స్. నాకు కొంచెం క్లాసికల్ లైక్ రుద్రవీణ ఆ టైప్ సాంగ్స్ చాలా ఇష్టం నాకు. ఓకే ఐ షుడ్ టెల్ యూ, తనకి సాంగ్స్ టేస్ట్ చాలా మంచి టేస్ట్ ఉంది, మ్యూజిక్ టేస్ట్. అప్పుడప్పుడు నన్ను రుద్రవేణలో లైక్ నమ్మకు నమ్మకు ఎస్పెషల్లీ ఆ పాట అంటే చాలా చాలా ఇష్టం తనకి. మళ్ళీ స్వాతి కిరణంలో ప్రణతి 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 ప్రణతి. ఓకే అండ్ జాలిగా జాబిలమ్మ. జాలిగా జాబిలమ్మ. సో ఈ మూడు పాటలు ఇప్పుడు ఏది పాడమంటారు? జాలిగా జాబిలమ్మ. జాలిగా జాబిలమ్మ రే రే అంట, జాలిగా జాబిలమ్మ రే రే అంట, రెప్పవేయని లేదు ఎందుచేత ఎందుచేత, 16 కళలని పదిలంగా ఉండని, 16 కళలని పదిలంగా ఉండని, ఆ కృష్ణ పక్షమే ఎదలో చిచ్చు పెట్టుట చేత. సాఫ్ట్వేర్ గారు చాలా సాఫ్ట్. ఇక్కడే హార్డ్వేర్ మనకి. ఇంగ్లీష్ మ్యూజిక్ అంటే ఇష్టం, వెస్టర్న్ మ్యూజిక్ అంటే ఇష్టం. అక్కడే జాలిగా జాబిలమ్మ, జాబిలి వెన్నెల పువ్వులు. ఇట్స్ లైక్ అంటే బేసిక్స్ కరెక్ట్ గా ఉంటే తప్ప యూ కెనాట్ ప్రొసీడ్ ఫర్దర్ కదా. సో అవునవును. ఇవన్నీ క్లాసికల్ సాంగ్స్ ఆర్ ఆల్వేస్ గుడ్. ఓకే ఓకే సరే. మీ ఆవిడ చాలా మంచిదని నాకు అర్థమైందండి. మీకు చాలా చాలా ఇష్టం. కంప్లైంట్స్ చెప్పండి చూద్దాం. తన 2 కంప్లైంట్స్ చెప్పాల్సి వస్తే ఏం చెప్పండి? కంప్లైంట్ అంటే కొంచెం కోపం ఎక్కువ. అబ్బో బిందు కోపం కూడా వస్తుందా మీకు? ఆ కోపం ఏం చేస్తుంది బిందు? షీ వోంట్ టాక్. సో నేను కూడా ఎక్కువ డిస్టర్బ్ చేయను బికాస్ ఐ హావ్ సీన్ దట్. సో నేను కూడా కామ్ గా నా పని చేసేసుకుంటాను. మరి ఎవరు అంటే ఎక్కువసేపు ఉండదు ఆ కోపం. బతిమాలేదు ఎవరు? బతిమాలేది అంటే ఎక్కువ ఫస్ట్ కాంప్రమైజ్ అయ్యేది ఎవరు ఇద్దరులో? ఇట్ డిపెండ్స్. నేను మిస్టేక్ చేస్తే ప్రాబ్లీ నేనే వెళ్తాను, తను మిస్టేక్ చేస్తే ప్రాబ్లం మీరే వెళ్ళాలా? అంటే ఆల్ కేసెస్ కాదు, కొన్ని కేసెస్. కొన్ని కేసెస్ లో ఫ్యామిలీ సింగర్స్ కదండి. సో బ్రదర్ కూడా చాలా చాలా మంచి పేరు వచ్చింది. అవునండి. సో ఇద్దరు ఎప్పుడైనా కంప్లీట్ అవుతారా? కాంపిటీషన్ అలా ఏమి ఉండదు మా ఇద్దరికి. కాకపోతే నేనేమన్నా కొత్తది నేర్చుకోగానే నేను వెంటనే నాకెట్లా అంటే హీస్ మై యంగ్ బ్రదర్. సో నాకేంటంటే ఏదైనా కొంచెం మంచి పాట విన్నాను అంటే ఐ ఇమీడియట్లీ గో, ఈ పాట విను, చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా ఉంటుంది. యాజ్ యూజువల్ యంగ్స్టర్స్ ఆర్ వెరీ నాటీ. యంగ్ ఎస్పెషల్లీ యంగ్ వన్స్, ఎల్డర్ వన్స్ కంటే చాలా నాటీ. సో తను ఆహా అని ఒక ఫార్మాలిటీగా ఒక లుక్ ఇస్తాడు అనమాట. ఆహా ఓకే అని నాకు ఇంకా అక్కడ చిరాకు వచ్చేస్తుంది. ఓకే ఐ నెవర్ టెల్ యూ అని చెప్పేసి వెళ్ళిపోతాను. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ నేను ఈ పాట విను. నేను చెప్పిన పాటనే విత్ ఇన్ వన్ మంత్ గ్యాప్ తను నాకు ఫోన్ చేసి, విను ఈ పాట వచ్చింది, ఇంత బ్యూటిఫుల్ సాంగ్, నువ్వు విన్నావా అసలు అని. హలో ఎక్స్క్యూజ్ మీ, ముందు చెప్పిన పాట నేనే మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా మారారు కదా, చాలా చిన్న వయసులో మ్యూజిక్ డైరెక్టర్ గా మారారు, మంచి పాటలు చేశారు. సో ఎలా అనిపిస్తుంది తమ్ముడు? నేను చాలా ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఎనీవేస్ రెండో రౌండ్ ఆడేద్దాం. దిస్ ఇస్ బంపర్ ఛాన్స్. బంపర్ ఛాన్స్ ఏంటంటే ఒకే ఫేస్ లో ఇద్దరు సెలబ్రిటీస్ ఉంటారు. అంటే మనం ఒకరి పేరే చాలా గొప్పగా చెప్పాం, ఇప్పుడు ఇద్దరు పేర్లు చాలా గొప్పగా చెప్పాం. ఆల్ ది బెస్ట్. ఇద్దరు పేర్లు చెప్పాలి. లెట్స్ రివీల్ అండి. బంపర్ ఛాన్స్ ప్లీజ్. వన్ ఇస్ దాసరి నారాయణ గారు.